కొప్పుల ఈశ్వర్కి అప్పచెప్తూ ఆ ఇన్ఛార్జ్గా నియమిస్తూ తాజాగా మొన్న కేటీఆర్ నిర్ణయం తీసుకున్న ఒక ప్రకటన చేసిండు. అంటే కవితను పక్కకి తప్పిస్తురా. మరోవైపు బీసీల దాని మీద వచ్చిన ఆర్డినెన్స్ మీద బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంటే కవిత నేను సమర్థిస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నా దారిలోకి రావాలి, కావాలని అడ్డుపడుతున్నారని చెప్పేసి నిన్న సంచలనంలో కామెంట్లు చేసింది. అట్లా ఉంటే ఇక గోషమాల్ ఎప్పటి నుంచి ఉండేది. గోషమాల్ అంటేనే రాజాసింగ్ లొల్లి, ఒక వివాదం, ఒక వార్త. అయితే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానంలో గోషమాల్లో ఎవరిని నిలబెట్టాలి, ఆ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలని చూస్తే మాధవీలత పేరు తెరపైకి వచ్చింది. అధిష్టానం ఆ పేరును ఆలోచిస్తూ ఉంది. రాజాసింగ్ కంటే కూడా నాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి గతంలో, కాబట్టి గోషమాలకు నేనే కరెక్ట్ అని చెప్పేసి ఆమె వాదిస్తూ ఉంది. ఇద్దరి మధ్యలో ఒక కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇదే బీజేపీ పార్టీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల కావాలని నన్ను ఓడగొడతందుకు కుట్ర చేసిందని చెప్పేసి ఈటల అంటాడు. బండి సంజయ్ నన్ను ఓడగొట్టాలని హుజురాబాద్ ఉప ఎన్నికప్పుడు ఓడగొట్టాలని కుట్ర చేసిందని చెప్పేసి ఈటల అంటాడు. ఈటల అధ్యక్ష పదవి రాకుండా ఇది ఈటలకు బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా అడ్డుపడ్డది కూడా బండి సంజయ్ అని చెప్పేసి ఇంకో వాదన. ఇది ఇట్లా ఉంటే డ్రగ్స్ కేసులో కేటీఆర్కు ఉచ్చు బిగిస్తున్నదా, అరెస్టు తప్పదా? నిన్న రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తాం అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. ఇలాంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈరోజు హెడ్లైన్స్ ఏందో చూద్దాం. ముందుగా మన తొలి వెలుగు చూస్తే రేవంత్కు కవిత సపోర్ట్, సర్కారు బీసీ ఆర్డినెన్స్ సబబే, న్యాయ పరిశీలన చేయించిన బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే వద్దంటున్నారు, గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు, నన్ను తిట్టినా బీఆర్ఎస్ పట్టించుకోలేదు, అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా, ఎప్పటికైనా బీఆర్ఎస్ నా దారికి రావాల్సిందే, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. ఇక్కడనే ఇంకో వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ నుంచి కవిత అవుట్, దూరం పెడుతున్న కేటీఆర్, సింగరేణి కార్మికుల సంఘం నుంచి తొలగింపు, బొగ్గుగని సంఘం బాధ్యతలు కొప్పులకు, అన్నా చెల్లెల మధ్య తీవ్ర స్థాయికి విభేదాలు. ఇటువంటి బండిపై ఈటల కుట్ర, నన్ను ఓడించేందుకు ప్లాన్ చేసిండ్రు, హుజురాబాద్లో తక్కువ ఓట్లు వచ్చినాయి, ఎక్కడ లేని సమస్యలు ఇక్కడే వస్తున్నాయి, కొందరు వర్గాలను ప్రోత్సహిస్తున్నారు, అలాంటి వారిని సహించేది లేదు, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాల్సిందే, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఈటెలను ఉద్దేశించి అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో అటు సొంత పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఇక కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి ఒక అలిగేషన్ పెట్టింది. ఏమని? కేటీఆర్ అరెస్ట్ పక్క, క్లైమాక్స్లోనే విలన్ల అరెస్ట్, బీఆర్ఎస్ కరప్షన్పై ఎంక్వైరీ పూర్తి కాలే, కేటీఆర్ డ్రగ్స్ కేసు పైన విచారణ, డ్రగ్స్ వల్లే ఆయన ఫ్రెండ్ కేదార్ చచ్చిపోయిందని ఆ రిపోర్టు త్వరలో అసెంబ్లీలో పెడతామని చెప్పేసి అన్నారు రేవంత్ రెడ్డి. లోకేష్తో కేటీఆర్ ఎందుకు సీక్రెట్గా భేటీ అయ్యిండు, చీకట్లనే ఎందుకు కలిసిండు, నైట్ టైంలో ఎందుకు కలిసిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిట్ చాట్లో అన్నాడు. ఇంకా అట్లా ఉంటే ఇక బనకచెర్ల ప్రాజెక్టు మెగా కంపెనీ కోసమే ఇది చేస్తూ ఉన్నారట, కడదామని చెప్పేసి ప్రతిపాదనలు పెట్టినారట. ప్రాజెక్టు తోటి కంపెనీకి భారీగా లాభం వచ్చేలాగా కాంట్రాక్టర్లకు కమిషన్లే టార్గెట్ లాగా 1000 కోట్లు దోచిపెట్టడమే ఉద్దేశంగా బనకచెర్ల ప్రాజెక్టు పెడుతుందని చెప్పేసి కమిషన్లలో వాటా కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. బనకచెర్లతో ఆంధ్రాకు లాభమే లేదు, తెలంగాణకు నష్టం, ఆంధ్రాకు లాభం లేదు, లింక్ ప్రాజెక్టును వెంటనే ఆపాలి, లేకపోతే జాగృతి తరపున కొట్లాడతామని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి అటు ఏపీకి వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ వార్త. సానియా మిర్జా, టెన్నిస్ స్టార్, డీజేటీలో ఉన్నాడు కదా సిద్ధు జొన్నలగడ్డ, ఆయనతోటి డేటింగ్లో ఉందా అనే వార్త కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. సిద్ధు జొన్నలగడ్డను రెండో పెళ్లి చేసుకుంటుందా అనే విషయంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకొని కొడుకు పుట్టిన తర్వాత ఆయనతో విడిపోయిన విషయం మనకు తెలిసిందే. రైట్, ఇది తొలి వెలుగు. ఇక ఈనాడులో చూద్దాం ఒకసారి. ద్రోహం చేసింది కేసీఆరే, కృష్ణా జలాల్లో ఏపీ 1200 టీఎంసీలు వాడుకున్నా పట్టనట్లుగా వ్యవహరించారు, బనకచెర్లపై చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇచ్చింది, సెప్టెంబర్ 30 లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడుతూ ఆయన మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులు మాట్లాడి ఆ తర్వాత జరిగిన చిట్ చాట్లో ఈ విషయాలన్నీ, ఈ ప్రకటనలన్నీ కూడా చేసిండు. దాంతోపాటే ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఔటర్ రింగ్ రైలుకు అనుమతులు ఇవ్వాలి, కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అశ్విని వైష్ణవ్కు ఆయన 3 లేఖలు ఇచ్చిండు. రైట్, అనువంత ఆధారం లేకుండా అడ్డగోలు ఆరోపణల,
డ్రగ్స్ కేసులో నా పేరుంటే రుజువు చూపించాలి, లేకపోతే సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేసిండు. ఇదిట్లా ఉంటే బనకచెర్లపై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి. నిన్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఢిల్లీలో పోయి మాట్లాడుకున్నారు, భేటీ అయినారు. అందులో బనకచెర్ల గురించి మేము మాట్లాడలేదు, అసలు సంబంధమే లేదు, దాని గురించి చర్చల ఎజెండాల ఆ టాపికే లేదని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుంటే, ఏపీ మంత్రి బనకచెర్ల గురించి మాట్లాడినా అనుమతులు వచ్చే అవకాశాలు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. మరి ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి బనకచెర్లపై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి అని చెప్పేసి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో జరిగిన సమావేశంలో మీరు కూడా పోవచ్చు కేంద్ర మంత్రి హోదాలో, పోకుండా నాకు ఆ వివరాలు పెట్టాలని అడగడం ఏంది? రైట్. భార్య బిడ్డల్ని హత్తుకొని భావోద్వేగం, హ్యూస్టన్లో కుటుంబాన్ని కలుసుకున్న శుభాంశు శుక్ల. ఆయన యాక్సియం 4 మిషన్ల రోదశిలో పర్యటించి సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చిన తర్వాత భావోద్వేగంతో కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు ఆయన. అంచనాల స్థాయి నుంచే అవినీతి ప్రవాహం, సాగునీటి పనుల్లో సొంత వాటాలకే ప్రాధాన్యం, బిల్లుల చెల్లింపు సమయాల్లో చేతులు మారుతున్న నిధులు, కోట్లకు పడగలెత్తిన ఇంజనీర్లు, ఏసీబీ దాడులతో కలకలం, మురళీధర్ రావు మాయాజాలం, ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ, అయినా కోట్ల ఆస్తులకు అధిపతి, తొలి రోజు గుర్తించిందే 9,45,00,000, ఇక మొదటి రోజు సోదాల్లో మరిన్ని గుర్తింపు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల అవినీతికి ఆ నోట్ల కట్టలకైతే అడ్డుకట్ట లేకుండా పోయిందని చెప్పొచ్చు. కట్టలు గుట్టలు పైసలు బయటపడుతున్నాయి. రైట్. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు శ్రవణ్ రావు ఫ్లాట్లోనే, చాణక్య భూనేటితో పాటు మరో 4 అక్కడే. వాళ్లకు ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు, శ్రవణ్ రావే. కలిసే ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులు, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు. ఎవరెవరు ఉన్నారన్న వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు. ఖరీదైన ఫ్లాట్ వ్యవహారంలో శ్రవణ్ రావు అరాచకం. సహయజమాని ఆకర్ష్కు అద్దెలో వాటా చెల్లించని వైనం. ఈ నెల 22న విచారణకు రావాలని చెప్పేసి ఆకర్ష్కు ఏపీ సిట్ నోటీసులు. ఇంకో వార్త చూడొచ్చు ఇక్కడ. కేటీఆర్ పిరికిపంద, డ్రగ్ పరీక్షలకు సిద్ధమన్నాడు, కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. పరీక్షలకు జుట్టు రక్తం ఇస్తానని చెప్పి తర్వాత మాట మార్చాడు. ఆయన చుట్టూ ఉన్నోళ్ళంతా గంజాయి బ్యాచే కదా, చీకట్లో రహస్యంగా లోకేష్తో ఎందుకు భేటీ అయ్యారు? పనితలం తెలుసు కాబట్టే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. కేటీఆర్, హరీష్ కవితలకు వాళ్ళ ఇంట్లోనే విలువలేదు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలను చర్చలతో పరిష్కరించామని చెప్పేసి మీడియాతో జరిగిన ఇష్టా గోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. దాంతోపాటే సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలి, ఎలక్ట్రానిక్ పార్కులను ఏర్పాటు చేయాలి, కొత్త రైలు మార్గాలను మంజూరు చేయండి అని చెప్పేసి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతి పత్రాలు సమర్పించిండు. అదట్లా ఉంటే బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే, బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ సరైనదే, అన్నీ తెలిసే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. నిపుణులతో చర్చించిన తర్వాత నేను మద్దతు ఇచ్చిన, మల్లన్న వ్యాఖ్యలపై స్పందించకపోవడం దారుణం, దీన్ని ఆ పార్టీ నేతల విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పేసి అన్నారు. బనకచెర్లను అప్పనంగా చంద్రబాబు చేతిలో పెట్టారు. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసింది. ఇక్కడ ఉంటే హెచ్సిఏ కుంభకోణంలో కవిత, కేటీఆర్ పాత్ర. కేటీఆర్ బామ్మరిదికి కాంట్రాక్టులు, సిఐడి, ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ నుంచి హెచ్సిఏకు అందిన 600 కోట్ల పైన కూడా విచారణకు డిమాండ్ చేసి ఫిర్యాదులు అజర్తో పాటు పలువురి పేర్లు కూడా ఉన్నాయట. జగన్మోహన్ రావు మీద ఈడీ కేసు నమోదైంది, అసలు ఫోర్జరీ స్కెచ్ చేసింది ఎవరు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బీఆర్ఎస్ పెద్దలతో మీకున్న సంబంధం ఏంది అని చెప్పేసి. ఇక కల్తీ కళ్ళు ప్రియులకు ఒక దారుణమైన బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల కళ్ళు దుకాణాలన్నీ బంద్, కళ్ళు అమ్మకాలన్నీ బంద్. కళ్ళు దుకాణాలు బంద్ కాదు, కళ్ళు అమ్మకాలు బంద్. ఎందుకంటే రూల్ ప్రకారం 50 కిలోమీటర్ల పరిధిలో తాటి చెట్లు ఉంటేనే కళ్ళు కాంపౌండ్లు ఉండాలి. సో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో తాటి చెట్లు ఎక్కడెక్కడ లేవో ఆ 50 కిలోమీటర్ల పరిధిలో కళ్ళు అమ్మకాలు మొత్తం బంద్ పెడతారట. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కళ్ళు దుకాణాల ఎత్తివేత దిశగా ప్రభుత్వ ఆలోచన. కల్తీ కళ్ళను అరికట్టాలంటే ఇది ఒక్కటే మార్గమని సూచించిన ఆబ్కారీ శాఖ అధికారులు. ఓఆర్ఆర్ లోపల ప్రస్తుతం 454 కళ్ళు దుకాణాలు. కూకట్పల్లి కల్తీ కళ్ళు ఘటనలో మరో మహిళ మృతి. దీని గురించి ఒకసారి చెప్తా. ఈ ఒక్కలేని మంచిగా గమనిస్తే కల్తీ కళ్ళను అరికట్టాలంటే ఇది ఒక్కటే మార్గమని సూచించిన ఆబ్కారీ శాఖ. ఇంట్లో ఎలుకలు ఉంటే
ఎలుకలు పోవాలంటే ఒకటే మార్గం, గుడిసె తలగబెట్టుకోవాలి. ఎలుకల మందు పెట్టో లేకపోతే పిల్లిని పెంచుకోను, ఓ ఎలుకల బోను పెట్టో ఎలుకలను వారతోడు కాదు, ఇల్లు గాలబెట్టుకోవాలి, ఎలుకలన్నీ ఇదైపోతాయి, మళ్ళా కొత్త ఇల్లు కట్టుకోవాలి. కల్తీ కళ్ళు ఎట్లా కల్తీ అవుతుంది, దాన్ని ఎట్లా చేయాలి, ఆ కల్తీ వేసేటోడోడు అందులో ఏం కలుపుతున్నారు, దాన్ని ఎట్లా కట్టాలి, నిఘా పెట్టాలి, గివన్నీ పెట్టి దుకాణాలు బంద్ చేయాలంట. సరే దుకాణం కల్తీ కళ్ళు అరికట్టడం మంచిదే, దానికి వేరే మార్గాలు ఉంటాయి. ఆ కళ్ళు దుకాణాలు ఎత్తివేయడం అనేది కొంత గౌడ సంఘం మిత్రుల నుంచి సోదరుల నుంచి వ్యతిరేకతను ఇంకేదో వచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి చూసుకోవాలి. మరి సీటింగ్, తరగతి గదిలో కొత్త తరహాలో బెంచీల ఏర్పాటు. మలయాళం సినిమా స్ఫూర్తితో హైదరాబాద్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు. కలెక్టర్ హరిచందన అధికారులకు ఆదేశాలు జారీ చేశారంట. ఇప్పటికే కేరళ, ఒడిశాలో పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నారు. పంజాబ్, తమిళనాడులో కూడా కొన్ని చోట్ల బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు ఉండొద్దుగా అనే దాంతో ఓ సినిమా, మలయాళం సినిమా, కేరళ సినిమా దాంతో చేసారు. ఇది ఇక బ్యాక్ బెంచ్ వెనక కూర్చున్నాడు, వెనకనే ఉంటారు. వాడు చదువుతుండా లేదు, చూస్తుండా లేదు, నిద్రపోయిండా లేదు, రాస్తుండా లేదు, వెనక ఎందుకే మార్కులు వస్తారంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్, అందుకే వెనక కూర్చోబెట్టి. ఇట్లాంటి ఇప్పటి నుంచి ఆ బ్యాక్ బెంచ్ పద్ధతే ఉండదట. కొత్త సీటింగ్, టైప్లో సీటింగ్ ఏర్పాటు చేసేలాగా చేస్తూ ఉన్నారు. ఇది మంచి ఆలోచన, కానీ తరగతి గదిలే ఇరుక్కుంటాయి. 20 మంది స్టూడెంట్స్ కూర్చునేంత జాగానే ఉండదు, 10 బెంచీలు పట్టేంత జాగానే ఉంటుంది. టైప్ ఏడ కూర్చోబెడుతున్నారు, మరి చూడాలి. అది ఒక సవాలే, అది అమలు చేయాలంటే. ఇక ఫడ్నవీస్తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ, అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించిన మరుసటి రోజే సమావేశం. బీజేపీతో శివసేన యూబీటీ మళ్ళీ దోస్తీ కడుతుందా? మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉన్నది. ఒకసారి వెలుగులో చూద్దాం. ఇక వెలుగులో ఏమున్నాయి వార్తలు. వచ్చే 4 రోజులు ఫుల్ వానలట, మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయట. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో నిన్న సాయంత్రం వాన దంచి కొట్టింది. ఇవాళ, రేపు, ఎల్లుండి, ఆదివారం, సోమవారం దాకా కూడా వర్షాలు కొడతాయట. చూసుకొని కొంచెం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ఆ షెత్తిర్లు, రెయిన్ కోట్లు వేసుకొని పోరి. పొద్దుగల ఏముండదు, ఎండ కొడుతుంది. పొద్దుకంతలా ఇంట్లో ఆఫీసులకు వెళ్ళి బయటకి, స్కూల్కి వెళ్ళి బయటకు పోయేటప్పుడు వర్షం తగులుతుంది. రైట్, మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చిన కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్లో చర్చిస్తామా? బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ఏపీకి కృష్ణా నీళ్లను అప్పనంగా అప్పజెప్పిందే కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో 1200 టీఎంసీలు ఏపీ ఎత్తుకెళ్ళింది. రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పింది ఎవరు? ఇప్పుడు మేము టెలిమెట్రీలు పెట్టిస్తే తప్పెట్లయితుంది. బనకచర్లపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పింది. సెప్టెంబర్ 30 తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. ఇక ఫార్ములా సహా పలు కేసులను చూస్తున్న ఈడీ కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేదని కూడా క్వశ్చన్ చేసిండు. కేటీఆర్కు, కవితకు నడుమ అధికారం, ఆస్తుల పంచాయతీ నడుస్తూ ఉన్నది. దీనికి కేంద్ర మంత్రి కూడా కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేని దానికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక వరద నీళ్ళే లేనప్పుడు కమిటీ ఎందుకు? బనకచర్లపై మీటింగ్కు రేవంత్కి వెళ్ళడమైంది. మన నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించిండు. తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిండు. బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోకపోతే ఉద్యమిస్తాం. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటారా? 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉంటే, మరి మీరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు మీటింగ్ అయ్యారు? మీటింగ్లో ఏం మాట్లాడారు? బనకచర్ల మీద తలో మాట ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీని బదనాం చేయనీకనే ఇద్దరు సీఎంలు పనిచేస్తున్నారా అని చెప్పేసి అభ్యంతరాలు చెప్పిండు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇది ఇట్లా ఉంటే 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ కరెక్టే, గవర్నమెంట్ తెచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి ఇన్ఛార్జ్ అనొచ్చు, ఆమె కవిత మాట్లాడితే ఏమన్నది, 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ కరెక్ట్గా తెచ్చింది గవర్నమెంట్. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే, కావాలని ఇది చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆమంటే, ఇక కేటీఆర్, కవిత ఇద్దరు కూడా హెచ్సీ అవినీతిలో వాళ్ళ హస్తం ఉన్నది. అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో కలిసి అక్రమాలు చేశారు. సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. మరి ఫోర్జరీ సంతకాల వెనుక కుట్ర ఏంటిది? ఎవరు హస్తాలు ఉన్నాయి? బీఆర్ఎస్ నేతలతో మీకు పరిచయాలు ఎక్కడివి, కాంటాక్ట్స్ ఎక్కడ, ఏం నడిచిందని చెప్పేసి కూడా అదొక విచారణ నడుస్తూ ఉన్నది సిఐడి అధికారులు. ఇక ఇది ఇట్లా ఉంటే ఆమ్రాబాద్లో 36 పులులు ఉన్నాయట. కొత్తగా సర్వే చేసిరు. డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ గోపిడి వివరాలు చెప్పిండు. 13 మగ 20 ఆడపులులతో పాటు మరో 3 కూనలు ఉన్నాయి. మొత్తం 36 పులులు ఉన్నాయట ఆమ్రాబాద్ అడవులో. ఇక
మల్లన్న నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్దాం, శ్రీశైలం నుంచి తిరుమల దాకా తరలిద్దాం, దేవుళ్ళను కూడా అనుసంధానం చేసి జలహారతి ఇద్దాం. ఆంధ్రకు జలహారతి ఇరి, తెలంగాణకు మంట పెట్టుర్రి. తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదు. గోదావరి నీళ్లు వాళ్లకు వాడుకోమని చెప్పిన మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాం సార్ గోదావరి నీళ్లు. నదుల అనుసంధానానికి సహకరించాలని కోరాను. నంద్యాల సభలో ఏపీ సీఎం వ్యాఖ్యలు. ఇక ఉద్యోగులు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ తిప్పలు, సర్కారు వద్ద 20,000 పైనే అప్లికేషన్లు పెండింగ్. ఈ పెండింగ్లన్నీ పెండింగ్లో ఉంటూనే ఉంటాయి. దిశలో చూస్తే అమెరికాకు రిక్ షాక్, రష్యా ఇండియా చైనా కూటమికి ప్రయత్నాలు ముమ్మరం, అలయన్స్కు రష్యా ప్రతిపాదన, చైనా మద్దతు, భారత్ సుముఖత. 3 దేశాలకే కాదు ప్రాదేశికంగాను ప్రయోజనం ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకుల హైదరాబాద్కు 6వ ర్యాంక్ వచ్చిందట. ఒకటే పేరు 4 జీతాలు, అవుట్ సోర్సింగ్లో భారీ స్కామ్, ఒకటే వ్యక్తి 4 జాగలలో కొలువు చేస్తున్నట్టుగా రికార్డులు ఉన్నాయట. ఏటా 160 కోట్ల జీతం తీసుకుంటుంట సారు. పాపం చాలా కష్టపడుతున్నట్టుండు. 4 జాగలలో పనిచేసుకుంటా 4 జీతాలు తీసుకోవడం అంటే. ఒక్కొక్కరికి 1,25,000 పరిహారం. గాంధీ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు వాడిన కేసులో హెచ్ఆర్సీ తీర్పు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. వ్యాక్సిన్ ఇచ్చిన డాక్టర్ తారాదేవి పైన యాక్షన్. 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సిఎస్కు ఆర్డర్. ఇక చివరి దశలోనే విలన్ల అరెస్ట్. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు గుర్తుందిగా. కేదార్తో కలిసి దుబాయ్లో డ్రగ్స్ తీసుకున్న కేటీఆర్ మద్యంలో డ్రగ్స్ కలిపి సేవించడం వల్లే కేదార్నాథ్ మృతి. ఆ రిపోర్ట్లను అసెంబ్లీలో పెట్టేందుకు సిద్ధం, ఏ టెస్టుకైనా రెడీ అని సవాల్ చేసి కోర్టుకు వెళ్ళి ఎందుకు స్టే తెచ్చుకున్నారు. లోకేష్ను చీకట్లో కేటీఆర్ ఎందుకు కలిశారు. తుమ్మిడి అట్టి కోసం త్వరలో మహారాష్ట్రలో పర్యటన చేస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్లో మాట్లాడాడు. ఇక యువకుడి దారుణ హత్య, కత్తులతో పొడిచి చంపారు జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలంలో. ఇది అంటే 2 కులాల మధ్య జరిగిన పంచాయతీగా చెప్తా ఉన్నారు. ప్రేమ వ్యవహారమే కారణం అంటా ఉన్నారు. చూద్దాం ఆ డీటెయిల్స్ ఏముండో. జేఎన్ఎం జననాట్యం మండలి వ్యవస్థాపకుడు సంజీవ్ దంపతుల లొంగుబాటు. అడవిని వీడిన 2 మావోయిస్టు కీలక నేతలు గద్దర్తో పాటు కలిసి పనిచేసింది. జననాట్యం మండలి గద్దర్ ఏర్పాటు చేసినప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా ఉన్నాడు. 20 లక్షల రివార్డు త్వరలో అందిస్తామని చెప్పేసి రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. నకిలీ వైద్యులపై ఎంఎన్సీ కొరడా. అన్ని రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్లో ప్రత్యేక అధికారి ఉండాల్సిందే. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలన్న అర్హత తప్పనిసరి. ఫేక్ డాక్టర్లకు ఇకపై గడ్డు కాలమే. ప్రజారోగ్యానికి సర్కారు ప్రణాళికలు. ప్రపంచ బ్యాంకు నుంచి 4,000 కోట్ల రుణం. 2030 కల్లా నాణ్యమైన వైద్యం అందేలాగా చర్యలు తీసుకుంటారంట. గ్రామీణ ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్స్, యోగా, ఓపెన్ జిమ్లు వీటన్నింటిపై రియల్ టైం ట్రాకింగ్తో మానిటరింగు. ఇందులో ఎంతమంది సంచులు నింపుకుంటారు. ప్రధాన సలహాదారుగా సుదర్శన్ రెడ్డి. క్యాబినెట్ హోదాతో పదవి ఇవ్వాలని సీఎం ఆలోచన. ఎమ్మెల్యేను ఒప్పిస్తున్న ముఖ్యమంత్రి సన్నిహితులు. అన్నీ ఓకే అయితే స్థానికల ఎన్నికల్లో షెడ్యూల్ లోపు జీవో జారీ చేస్తారట. మొత్తానికి అలిగింది కదా. అలిగిన సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బోధన్ ఆయనను కొంత సల్లవర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్సిఏ నిందితులపై మనీ లాండరింగ్ కేసు. ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఈ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం సిఐడి కస్టడీలో 5 ఉన్నారు. ఉప్పల్ సిఐ నిందితుడు దేవరాజు సహకరించిన ఉప్పల్ సిఐ ఎలక్షన్ డేట్ మీద కూడా వేటు చేశారు. ఇక సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ దాడులు, సోదాలు. బీబీనగర్, జడ్చర్ల, సదాశివపేటలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రైవేట్ ఏజెంట్లు ఉన్నారని గుర్తించారట. 97,000 లెక్కలో లేని డబ్బులు 97,000 దొరుకుతున్నాయి. ఆఫీసులో సీసీ కెమెరాలో పనిచేస్తలేవట. సీసీ కెమెరాలు ఎట్లా పనిచేస్తే సార్? సీసీ కెమెరాలు పనిచేసే వాళ్ళు టేబుల్ కింద చేయి పెట్టేది, టేబుల్ మీద చేయి పెట్టేది అన్నీ రికార్డు కావా? సుట్ కేసులు అనుకునేవి, బ్యాగులు అనుకునేవి. తిరుమల తిరుపతి ప్రసాదం అని ఉంటుంది. ఆ ప్రసాదంలో ఇంకో ప్రసాదం ఉంటుంది. ఇట్లాంటివన్నీ సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయి కాబట్టి ఈ సీసీ కెమెరాలు పనిచేయవు. మీరు కొంచెం ఆ విషయం తెలుసుకోవాలి. బీఆర్ఎస్ నేతలు నా దారిలోకి రావాల్సిందే. న్యాయ నిపుణులతో చర్చించాకే బీసీ ఆర్డినెన్స్కు సపోర్ట్ చేసిన మల్లన్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటారు. ఒకసారి స్వేచ్ఛలో చూద్దాం. తడిసి ముద్దైన భాగ్యనగరం. హైదరాబాద్లో భారీ వర్షం, ట్రాఫిక్తో వాహనదారుల ఇక్కట్లు, కొన్ని చోట్ల నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు. ఇక కరెంటుతో కూడా జాగ్రత్తగా ఉండాలంటే ఆ కరెంటు పోవచ్చు, తీగలు దిగొచ్చు. రకరకాల 4 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. లోకేష్తో కేటీఆర్ డిన్నర్ మీటింగ్ ఎందుకు?
చీకట్లో కలవాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ చిట్టా అంతా నా దగ్గర ఉంది. క్లైమాక్స్లోనే విలన్లు అరెస్ట్ అవుతారు. దర్యాప్తు సంస్థలు త్వరలోనే లెక్కలన్నీ తేల్చుతాయి. గంజాయి బ్యాచ్కు భయపడేదే లేదు. కేదార్ డెత్ రిపోర్ట్ బయట పెడతాం. కేసీఆర్ ఇంట్లోనే పదవి పంచాయతీ నడుస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 30లోగా, అంటే జూలై అయిపోయింది, ఆగస్టు ఇవాళ ఎంత, జూలై 18, ఇంకా ఇవి 12 రోజులు, అవి 60 రోజులు, 72 రోజులు, ఇంకా 72-74 రోజుల మొత్తం సెప్టెంబర్ ఎన్నికల్లోగా సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలన్నీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి, నూతన అంటే కొత్త రైలు మార్గాలు ఇరి కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా విజ్ఞప్తి చేసిండు. సీఎం పైన నమోదైన కేసులను కూడా కొట్టేసిరట. కంగ్రాచులేషన్స్ సీఎం సార్. పల్లెల్లో స్థానిక సందడి, రిజర్వేషన్లపై బీసీ నేతల ఆశలు, గ్రామాల్లో ఎన్నికల కోలాహలం, పార్టీ నేతలు గాడ్ ఫాదర్ల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు, స్థానిక ఎన్నికల్లో అవకాశం కోసం అర్జీలు, కుదిరితే నాకు లేదంటే నా భార్యకు అంటూ వినతులు. మంచిగా ఉంది. నగరంలో ప్లాస్టిక్ నిషేధం, త్వరలో జిహెచ్ఎంసీలో యాక్షన్ ప్లాన్, కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు, స్పెషల్ టీంలతో దాడులు, ఎప్పుడైనా సర్క్యులర్ జారీ చేసే ఛాన్స్. నిషేధించిన ప్లాస్టిక్ మొత్తం ఎక్కడికక్కడ ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బాటలు గుట్టలైనవి. జగన్మోహన్ లీలలపై సిఐడి ప్రశ్నల వర్షం, కోర్టు అనుమతితో జగన్మోహన్ రావు విచారణ, మొదటి రోజు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి, అక్రమాలు, బీఆర్ఎస్ నేతల లింక్స్పై ఆరాధిస్తున్నారు. ఇక కేటీఆర్ కవిత మీద సిఐడికి ఫిర్యాదు చేసిరు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ సిఐ పైన వేటు, ఈడీ కేసు నమోదు చేసిరట. ఈటెల వంతు వచ్చిందా? మొన్న రాజాసింగ్ గుడ్ బై, నెక్స్ట్ ఈటెల రాజేంద్రేనా? అధ్యక్ష పదవి విషయంలో ఊరించి ఉసూరు అనిపించిన తీరు, అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్న అభిమానులు పొమ్మనలేక పొగబెడుతున్నారా? హుజూరాబాద్ నేత గౌతమ్ రెడ్డి రాజీనామా దేనికి సంకేతం? రైట్. నెక్స్ట్ ఈటెలదేనట. బీజేపీలోకి వెళ్ళి ఈటెల రాజేందర్ని ఎలగొడుతందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎవరు అనేది ఈటెలనే మాట్లాడితే బాగుంటుంది. మనం మాట్లాడితే ఎట్లా బాగుంటుంది? మనకి ఏదైనా సమాచారమో ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడితే మంచిగా సవాల్ వేద్దాం కానీ. రైట్. నమస్తే తెలంగాణ చూస్తే నమ్మించి నయవంచన, పక్కా ప్లాన్తో తెలంగాణకు ఊరేస్తున్న బాబు రేవంత్ ద్వయం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచెర్లకు రూట్ క్లియర్, కమిటీ ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రం. బనకచెర్లతో 22 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తామంటున్న ఏపీ. ఆ మేరకు కృష్ణా మిగులు జలాలు రాయలసీమ లిఫ్టుకు బదిలీ. గోదావరి కాదు కృష్ణాలోను తెలంగాణకు చారిత్రక ద్రోహం. చంద్రబాబు రేవంత్ రెడ్డి తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన. నీళ్ల కోసం మరో ఉద్యమం. ప్రధాని, జలవనరుల శాఖ మంత్రులు నోళ్లు విప్పాలి. ఆంధ్ర ప్రజలు, రైతులకు మేము వ్యతిరేకం కాదు. రేవంత్ను ద్రోహం చేస్తే రేవంత్ను ప్రజలే ఉప్పు పాతరేస్తారు అని సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడాడు. రేవంత్కు లయింగ్ సిండ్రోమ్ ఉందని చెప్పేసి ఆధారాలు ఉన్నా కూడా బుకాయిస్తుడు, అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో రహస్య ఒప్పందాలు చేస్తున్నాడు, గోదావరిని ఏపీకి తాకట్టు పెట్టిందని చెప్పేసి జగదీష్ రెడ్డి అన్నారు. ఇక బనకచెర్ల కడితే బాబు దేవుడే, ప్రాజెక్టుతో రాయలసీమకు మేలు జరుగుతుందని చెప్పేసి నిమ్మలు అంటా ఉన్నాడు. సీఎంల భేటీని స్వాగతిస్తున్నామని చెప్పేసి డీకేఆర్ అన్నారు. 2 రాష్ట్రాలు మాకు ముఖ్యమే అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడిన మాట. ఇంకా ఇది ఇట్లా ఉంటే రేవంత్ మళ్ళీ డైవర్షన్ డ్రామా. ఢిల్లీ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తంటాలు, చిట్ చాట్ పేరుతో కేటీఆర్ టార్గెట్గా ఆరోపణలు. సీఎం నిర్ణయాలతో ఇరుకున పడిన ప్రభుత్వం, దీని నుంచి బయటపడేందుకే డైవర్షన్ పాలిటిక్స్. బనకచెర్ల నుంచి దృష్టిని మరల్చేందుకు ఎత్తుగడ. ఇక కేటీఆర్ ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు, లోకేష్తో భేటీ అయిన దానికి కౌంటర్ చేసిండు. చెత్తవాగుడుపై కోర్టు కిడుస్తా, క్షమాపణ చెప్పు లేదా పరిణామాలకు సిద్ధంగా ఉండు. బురద జల్లిన ప్రతి మాటకు తగిన మూల్యం తప్పదు. ఆరోపణలు కాదు, దమ్ముంటే ఆధారాలు చూపించాలి. ముఖాముఖి చర్చించే దమ్ము లేక చిట్ చాట్ డ్రామా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ నిప్పులు జరిగినట. గురుకులలో ఫుడ్ పాయిజన్, 30 మంది విద్యార్థులకు అస్వస్థత. జగిత్యాల ఎంజేపీ బాలికల పాఠశాలలో ఘటన. వరి సాగు అరిష్టం అన్నాడు మంత్రి తుమ్మల. ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారు, గుట్టలు కొండలను కూడా వదులుతలేరు, తాతల కాలం నుంచి ఇలాగ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఇక వేల్పూరు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఊరిలో ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేసిందట. తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఉన్నది. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో రోజంతా
ఉత్కంఠ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డ కాంగ్రెస్ నేత ఫర్నిచర్ ధ్వంసం కుటుంబ సభ్యులపై దాడికి యత్నం అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసిరట రైట్ ఇవి ఇలా మోదీ షాకు ఆర్ఎస్ఎస్ షాక్ బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికలు బయటపడ్డ విభేదాలు ధర్మేంద్ర ప్రధాన్ భూపేంద్ర ప్రధాన్ అభ్యర్థిత్వంపై అసంతృప్తి బలమైన నేత కోసం సంఘ్ పట్టు 75 ఏళ్లకు పదవి విరమణపై మోడీకి పరీక్ష